వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం ఎవరిని కలుసుకోబోతున్నామో తెలుసా? బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటింగ్ శారీస్ని అలాగే దుపట్టాస్ని డిజైన్ చేసి మనందరికీ అందిస్తున్న డిజైనర్ స్వప్న గారిని. మరి ఇంకెందుకు కలిసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. హలో స్వప్న గారు. హలో. సో వెల్కమ్ టు హలో లేడీస్ అండి. ఇది జనరల్గా అయితే మనం చాలామంది డిజైనర్స్ని చూస్తూ ఉంటాము. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ప్లే చేస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా కేవలం హ్యాండ్ పెయింటింగ్ మీదనే ఫోకస్ చేశారు కదా మీరు. అది కేవలం హ్యాండ్ పెయింటింగ్ని ఎందుకు తీసుకున్నారు? మార్కెట్లో చాలా హ్యాండ్ పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ పెయింటింగ్స్ ఇక్కడ లేవు. మోడర్న్ ఆర్ట్ని డైరెక్ట్లీ శారీ మీద వేయడం అనేది చాలా రేర్గా చూస్తాం. సో ఆ ఐడియా కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాము. సో ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ రియల్లీ టఫ్. అసలు ఏం చేయాలి, ఎలా పెయింట్ చేయాలి, ఏ పెయింటింగ్స్ తీసుకుని మనం మార్కెట్లో శారీస్ మీద వెళ్ళాలి అనేది చాలా చూసాము. సో ఫైనలీ మేము ట్రయల్స్ వేసి శాంపిల్స్ చేసి ఎగ్జిబిషన్స్లో స్మాల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఈ ఆర్ట్ వర్క్కి చాలా బాగుంది, ఎలా చేశారు, మాకు కూడా కావాలి, చేసి పెడతారా అని చెప్పని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ఐడియాతో మార్కెట్లో చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నది అనే ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ వర్కింగ్ మాట. చాలా డిజైన్స్ డెవలప్ చేయడము, చాలామంది పెయింటర్స్ ఇన్స్పిరేషన్తో తీసిన పెయింటింగ్స్ని మేము మోడిఫై చేసి మా ఓన్ స్టైల్లో డిఫరెంట్గా చేసేవాళ్ళం. ఇక్కడ చూస్తున్న శారీస్ కానీ దుపట్టాస్ కానీ చూస్తూ ఉంటే థ్రెడ్ వర్క్ అని అలాగే స్టోన్ వర్క్, సీక్వెన్స్ వర్క్ ఇలా ఏమీ లేకుండా కేవలం కలర్స్ ఒక్కటే ఇన్వాల్వ్ అయినాయి. బట్ ఇంత ఇంట్రికేట్గా మనకి డీటెయిల్గా తెలియాలి అంటే కనుక వర్క్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. మరి దాని గురించి చెప్పండి. ఈ వర్క్ ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కారణం, మార్కెట్లో చాలామంది డిజైనర్స్ ఉన్నారు. చాలా రకాల పెయింటింగ్స్, బీడ్ వర్క్, రకరకాల పెయింటింగ్స్ లైక్ అన్నీ మిక్స్ చేస్తూ ఉంటారు. కేవలం ఈ పెయింటింగ్తో ఉన్నాయి ఏమీ లేవు. సో మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేసాం. అంటే కట్టుకుంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం సింపుల్గా ఉండాలి అండ్ సారీ వెయిట్లెస్గా ఉండాలి, స్పెషల్గా కనిపించాలి. అంటే బీడ్ వర్క్ కానీ ఇలాంటి థ్రెడ్ వర్క్స్ ఏమీ లేకుండా మనం చూస్తే బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది, ఇది ఒక ఆర్ట్ శారీ మీద ఉన్నది అని చెప్పని ఒక ఫీల్ రావాలని చెప్పని కేవలం మేము ఆర్ట్ వర్క్ని ఎంచుకున్నాం అన్నమాట. మొత్తం శారీస్ ఏంటి, మా దుపటాస్ ఏంటి అన్నీ పెయింటింగే. ఇంకా లైక్ బీడ్ వర్క్ కానీ ఏమీ అందులో మిక్స్ చేయము. ఓకే. సో మరి ఇలా సింపుల్గా కనిపించే ఈ శారీస్కి కాస్ట్ ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? సారీ టు సారీ ప్రైస్ చేంజ్ అవుతుంది. ప్రతి డిజైన్కి టైం బట్టి మేము డిసైడ్ చేస్తాం. కలర్ ఆర్టిస్ట్ ఎంత టైం వర్క్ చేశారు, దానికి ఎంత కన్జ్యూమ్ అయింది పెయింటింగ్ అంతా డిసైడ్ చేసి ప్రైస్ మేము స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం. మాకు ప్రైస్ స్టార్టింగ్ రేంజ్ వచ్చి 8,000 నుంచి 16,000 వరకు ఉన్నాయి. ఓకే. సో అంటే ఈ శారీస్ అనగానే కంప్లీట్గా హ్యాండ్ పెయింటింగ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇది వేసిన తర్వాత దానికి డ్రై చేయడానికి ఎంత టైం పడుతుంది అలా అంటే ఫిక్స్డ్గా ఉంటుంది కదా. సో ఓవరాల్గా ఒక శారీ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎన్ని డేస్ పట్టచ్చు? ఇది శారీ పెయింటింగ్ చేశాక మాకు డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. స్టీమింగ్ చేస్తాం, పాలిషింగ్ చేస్తాం, డ్రైయింగ్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 4 to 5 weeks పడుతుంది. సో మినిమం ఎంత తక్కువ వర్క్ ఉన్నా కూడా శారీకి 4 to 5 weeks కంపల్సరీ పడుతుంది, ఎందుకంటే డిఫరెంట్ ప్రాసెస్ కాబట్టి. ఓకే. సో ఫ్యాబ్రిక్ గురించి అనగానే ఇందాక మీరు అన్నట్టుగా ఫ్యాబ్రిక్ ఏ విధమైన ఫ్యాబ్రిక్ నీకు యూజ్ చేస్తుంటారు? మేము తీసుకునే ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ వైట్ తీసుకుంటాము. అండ్ దిస్ ఇస్ ద ఫ్యాబ్రిక్ మాట. ఇలా ఆఫ్ వైట్ తీసుకుంటాము. మేము ఏం డిజైన్ చేయాలి అనుకున్న కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఈ ఆఫ్ వైట్ మీద చేస్తాము. సో ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా కొంచెం ఏంటంటే కాంటెంపరీగా ఉన్నాయి, కొన్ని ఏమో మోడర్న్ అట్లాగా ఉన్నాయి, కొన్ని వచ్చేసి ట్రెడిషనల్ డిజైన్స్ కనిపిస్తున్నాయి కదా. అలా కాకుండా ఎవరికైనా ఇప్పుడు అకేషనల్గా వేసుకోవాలి అంటే గ్రాండ్గా ఉండాలి, ఫంక్షన్స్లోకి వేసుకోవాలి, పెళ్ళిళ్ళు అనగానే డౌన్ సౌత్లో డెఫినెట్గా పట్టు శారీసే వేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ లుక్ తీసుకురావడానికి మనం ఏమన్నా స్పెషల్గా డిజైన్ దాన్ని కూడా డిఫరెంట్గా డిజైనింగ్ స్టార్ట్ చేస్తాము. సూన్ వీఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మాట. ట్రెడిషనల్ అయితే ఏంటి అండ్ ఫెస్టివల్ సీజన్కి సంబంధించినవి అవన్నీ వీఆర్ లాంచింగ్ సూన్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డిజైన్స్ చూసేద్దామా?
ఇది పళ్ళు పార్ట్. ఇది అపురూప అజంతా అనే కాన్సెప్ట్తో తీసుకున్న డిజైన్ అన్నమాట. ఓకే. శారీ అంతా ప్లెయిన్గా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బాడీ పార్ట్లో కొంచెం డిజైన్ ఇది వస్తుంది. ఇది 7 వీక్స్ పడుతుంది డిజైన్ కంప్లీట్ చేయడానికి. ఓకే. సో ఇది పళ్ళు పార్ట్ అన్నారు కదా, మరి మిగతా శారీ అంతా ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. తప్పకుండా అండి. ఓకే. సో షోల్డర్ పార్ట్కి వచ్చేసరికల్లా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే. సో ఇది సింగిల్ పళ్ళు వేసేసుకుంటే కూడా నీట్గా డిజైన్ అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ దీనికి పేరు చెప్పినట్టుగానే అపురూప అజంతా అని చెప్పినట్టుగానే మనకి మంచి స్కల్ప్చర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మోడల్స్ కూడా. ఓకే. సో మిగతా శారీ అంతా కొంచెం ప్లెయిన్గా శారీ అంతా ప్లెయిన్గా ఉంటుంది. ప్లీట్స్ అండ్ కట్టుకొంగు దగ్గర నుంచి మొత్తం కూడా మనకి ఇదే విధంగా ప్లెయిన్గా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఓకే. అండ్ ఎవ్రీ శారీకి మేము ట్యాగ్ ఇస్తాము. ఈ ట్యాగ్ మన పళ్ళు శారీ డిజైన్ ఎలా ఉంటుందో బేసిక్గా మీకు కనిపిస్తుంది ఈ ట్యాగ్ మీద. ఓకే. సో అండ్ కోడ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ కోడ్ని కనుక మనం ఆన్లైన్లో చెప్పేసేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇదే శారీ మనకి దొరుకుతుంది. ఓకే. ఎవరైనా కలర్స్ చేంజ్ చేసుకొని తీసుకోవాలి అనుకునే వాళ్ళకి బేస్ కలర్ వచ్చేసి ఇప్పుడు దీనిలో ఫర్ సపోజ్ ఇది టొమాటో రెడ్ కలర్లో ఇచ్చారు కదా, మనకి ఇలా కాకుండా దీన్నే కొంచెం డిఫరెంట్ కలర్లో కావాలంటే కూడా డిజైన్ చేసేస్తాం. తప్పకుండా డిజైన్ చేసేస్తాం. ఓకే. సో అజంతా అపురూప చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి నెక్స్ట్ ఏం కాన్సెప్ట్తో డిజైన్ చేస్తారో చూద్దామా? తప్పకుండా అండి. ఈ సారీ కాన్సెప్ట్ ఒక ఫేమస్ పెయింటర్ చేసిన పెయింటింగ్ని ఇన్స్పైర్ చేసుకుని మా ఓన్ స్టైల్లో హార్సెస్ మాట డిజైన్ చేసాము. ఓకే. సో దీన్ని పళ్ళు పాటుగా మనం తీసుకోవచ్చు. ఇందులో చూస్తూ ఉంటే కనుక మనకి హార్సెస్ ఓన్లీ ఫేస్ అండ్ నెక్ వరకే మనకు కనిపిస్తుంది, మిగతా బాడీ అనేది కనిపించట్లేదు. అగైన్ కొంచెం డీటెయిల్గా చూస్తే కనుక ఈ కాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే బాడీ అనేది మనకి ఒక హార్స్ అంటే కంప్లీట్గా కనిపించట్లేదు కదా. ఇది ట్రెడిషనల్ లుక్ ఇవ్వకుండా దీనికి మోడర్న్ లుక్ ఇచ్చి మా ఓన్ స్టైల్లో డిజైన్ చేసాం. సో మీకు ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది, రెగ్యులర్గా కనిపించదు, మీరు వేసుకుంటే స్పెషల్గా కనిపిస్తారు. ఓకే. అండ్ పళ్ళు పాటలు కూడా మనం చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ రెయిన్బో కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒక దగ్గర ఆరెంజ్ ఉంది, ఒక దగ్గర రెడ్ ఉంది అండ్ yellow కలర్, గ్రీన్ అండ్ బ్లూ, అంటే టోటల్గా ఏంటంటే మాక్సిమం కలర్స్ని ఇందులో యూజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో అవుట్డోర్గా శారీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి దీనికి షోల్డర్ పార్ట్ ఎట్లా వచ్చింది ఒకసారి చూద్దామా? తప్పకుండా. సో మనం ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా చూస్తూ ఉంటే కనుక దీనిలో కూడా హార్సెస్ని ఇచ్చారా ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. హార్స్ ఇది ఫేస్ అండ్ నెక్ అని కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ బాడీ టోటల్గా కూడా మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్లో అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఆ కలర్ వేరియేషన్ కూడా చాలా బ్రైట్గా చక్కగా కనిపిస్తూ మనకు ఉంటుంది. మరి దీనికి కూడా ట్యాగ్ డెఫినెట్గా వచ్చే ఉంటుంది కదండి, ఒకసారి ట్యాగ్లో చూద్దామా? సో ఈ ట్యాగ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఈ శారీ అంతా కూడా ఏ విధమైన వర్క్ తీసుకున్నారు అనేది కనిపిస్తుందండి. సో స్వప్న గారు ఈ హార్సెస్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. మరి నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటో చూద్దామా? ఈ ప్యాటర్న్ వచ్చి అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. ఓకే. సో దీన్ని పళ్ళు పాటుగా మనం తీసుకోవచ్చు కదా. పళ్ళు. సో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్లో మనం ఇది చూస్తున్నామండి. ఇందాక ఏవైతే మనకి రెయిన్బో కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నామో దీనిలో వచ్చేసి కొంచెం బ్రైటర్ షేడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. అవుట్ అండ్ అవుట్గా మనం రెయిన్బో కలర్స్ అనగానే అన్నీ మనకి ఇందులో కనిపించట్లేదు. బట్ మోస్ట్లీ చూస్తూ ఉంటే కనుక ఈ ఆరెంజ్, yellow అండ్ రెడ్ మిక్స్డ్ షేడ్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. సో పళ్ళు పాట అంతా కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈచ్ అంటే బ్లాక్ లాగా ఇవ్వలేదు అలా అని చెప్పేసి ఒక జామెట్రికల్ షేప్స్ కాకుండా అబ్స్ట్రాక్ట్గా దీన్ని థీమ్ లాగా తీసుకోవడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి షోల్డర్ ఎలా వచ్చిందో చూద్దామా? సో షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనకి కొన్ని ఫేసెస్ కనిపిస్తున్నాయండి. మరి వీటిని ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు? ఇది జనరల్గా తీసుకుని డిఫరెంట్ ఫేసెస్తో ఉన్న అమ్మాయిల ఫేస్ మేము ఇక్కడ డిజైన్ చేసాము.
ఓకే, అట్ ద సేమ్ టైం మనకి హ్యాండ్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇలాంటి శారీస్ అయితే డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు మనం ప్లీట్స్ పెట్టేదానికంటే సింగిల్ పళ్ళు వేసేసుకుంటే కనుక వర్క్ అంతా కూడా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి రిచ్ లుక్ కూడా వస్తుంది. కలర్స్ మీరు ఇప్పటి వరకు యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఇవే కాకుండా ఇంకా దుపట్టాస్ కూడా డిజైన్ చేసి అన్నారు, ఇంకా ఓల్డ్ శారీస్ కూడా ఉన్నాయన్నారు కదా, మరి అవి కూడా వెళ్ళి చూసిద్దామా? తప్పకుండా. చాలా బ్యూటిఫుల్గా ఉంది స్వప్న గారు. దీన్ని చూస్తూ ఉంటే కనుక ఈ పళ్ళు పాటు ఏదైతే మనం చూస్తున్నామో దీన్ని బుద్ధ నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. సో ఓన్లీ ఫేస్ని మాత్రమే తీసుకున్నారనమాట. అండ్ డెఫినెట్గా మనం చెప్పొచ్చు ఇది ఒక అమ్మాయి ఫేస్ అని చెప్పి, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక చిన్న బింది డిజైన్ లాగా కూడా ఇవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా లోటస్ ఫ్లవర్స్ అండ్ లోటస్ లీవ్స్ లాగా తీసుకున్నారనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనం కాంట్రాస్ట్ని కూడా చూడొచ్చు అండి. పళ్ళులో వచ్చేసి మనకి 3-4 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారనమాట. అంటే మనకి ఏదైతే థీమ్ తీసుకుంటున్నారో దానికి కొంచెం దగ్గరగా ఉండేలాగా మనకి కలర్స్ ఎక్కువ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం షోల్డర్ పార్ట్లో కనుక మనం చూస్తూ ఉంటే దీనిలో అంతా కూడా ఎల్లో అండ్ లైట్ గ్రీన్ని మిక్స్డ్ షేడ్ లాగా తీసుకున్నారు. అండ్ అగైన్ మనకి ఫ్లవర్స్ కూడా కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందండి. మరి దీన్ని టోటల్గా చూడాలి అనుకుంటే కనుక, అంటే ఓవరాల్ లుక్లో చూడాలి అనుకుంటే మనం ఈ ట్యాగ్ ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. మరి ఇలాంటి డిజైన్స్ని డిజైన్ చేయడానికి ఎంత పడుతుందంటారు టైం? 4 to 5 weeks పడుతుందండి ఇలాంటి డిజైన్స్ అన్ని చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా సింగిల్ పీస్ కావాలి, మనకి ఈ డిజైన్ కావాలి, లేదు అంటే కనుక కొంచెం ఇందాక చూపించినట్టు అబ్స్ట్రాక్ట్ థీమ్స్లో కావాలి అనుకుంటే ఆ విధంగా మీరు డిజైన్ చేసి ఇస్తూ ఉంటారా? సింగిల్ పీస్ అయితే మేము డిజైన్ చేసి ఇవ్వట్లేదు, పెద్ద కంపెనీస్కి మేము ఇస్తాం కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ కలర్స్లో డిజైనర్ పీసెస్ కోసము ఇస్తున్నాము. సో దీనిలో యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అండ్ ఇందాకే మీరు అన్నట్టు ఇందులో జామెట్రిక్ ఫిగర్స్ కూడా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం యాబ్స్ట్రాక్ట్గా కూడా ఉంది కాబట్టి మనకి ఎక్కడ ఈ పర్టికులర్ డిజైన్ ఇట్లాగే రావాలి అనే రూల్ ఉండదండి. సో ఈ విధంగా తీసుకున్నారు. కిందంతా కూడా కొంచెం చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు. పైన చూస్తూ ఉంటే కనుక మనకి చాలా డిఫరెంట్ జామెట్రిక్ షేప్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కలర్స్ కూడా వాటికి మనకి కాంట్రాస్ట్గా కాంబినేషన్లోనే తీసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా తీసుకుంటే కనుక శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందంటారా, లేకపోతే ఓన్లీ షోల్డర్ వరకు ఇలా వస్తుంది, మిగతా శారీ అంతా మనకి ప్లెయిన్గా వస్తుంది? ఓకే, అండ్ ఇది మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం బ్లౌజ్ ఏ కలర్లో తీసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే ఇవి విత్ బ్లౌజ్ శారీస్ కాబట్టి మనకి ఇచ్చిందే కావాలి అనుకుంటే దానికంటే మనకి కావాలి అనుకుంటే డిజైన్ చేసుకోవచ్చు కదండి, ప్యాచ్ వర్క్ పెయించుకొని కొత్త డిజైన్స్లో కూడా మనం తయారు చేయించుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇలాంటివి చూస్తూ ఉంటే కనుక మనకి జనరల్గా ఇది హ్యాండ్ పెయింటింగ్గా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ ఫినిషింగ్ అంతా కూడా అంత ఫైన్గా ఉందనమాట. ఎక్కడ ఒక గీత ఎక్స్ట్రా కూడా లేకుండా, అంటే డిజిటల్ ప్రింటింగ్కి ఆల్మోస్ట్ దగ్గరలాగా మనం దీన్ని చూడొచ్చు. ఈ సారీ మళ్ళీ బుద్ధ కాన్సెప్ట్తోనే తీసుకున్నాం, కానీ ప్లెయిన్ సారీ కాదు, 3 డిఫరెంట్ కలర్ షేడ్స్తో తీసుకున్నాము. అండ్ డిఫరెంట్ సింగిల్ ఫ్లవర్ కింద వచ్చింది. అండ్ మిగతా సారీ అంతా ప్లెయిన్ వస్తుంది. ఓకే, సో ఇందులో చూస్తున్నారు కదండి, ఒక బుద్ధ ఫేస్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఆ ఫింగర్స్ అవి కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట. అంటే కొంచెం మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఆ విధంగా మనకి ఈ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. అలాంగ్ విత్ అ ఫ్లవర్, ఇక్కడ ఒక సైడ్కి ఒక ఫ్లవర్ కూడా ఇచ్చారు. అండ్ చూస్తే మనకి ఇది చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఎక్సెప్ట్ పళ్ళు, మిగతా అంతా కూడా మనకి ఏంటంటే ఇలాంటి సర్కిల్స్ లాగా రావడమే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ చిన్న డిజైన్ని మనం తీసుకున్నాము. అండ్ ఇది కూడా రేజింగ్ ప్యాటర్న్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పళ్ళు దగ్గర నుంచి షోల్డర్ కూడా చూస్తూ ఉంటే, అండ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా, లైట్ ఎల్లో నుంచి కొంచెం డార్క్ ఎల్లో వచ్చింది. అగైన్ మస్టర్డ్ షేడ్ వచ్చేసి ఫైనల్గా వచ్చి టొమాటో రెడ్ కలర్ లాగా వచ్చేసింది అనమాట. సో 3-4 డిఫరెంట్ షేడ్స్ ఇందులోకి తీసుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అండ్ ప్యాటర్న్ చూస్తూ ఉంటే కనుక చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇందాక చెప్పుకున్నట్టు, అంటే ఏది చూస్తున్నా హ్యాండ్ పెయింటింగ్లో ఇంత బ్యూటిఫుల్గా ఫినిషింగ్ ఉంటుందా అనే ఒక డౌట్ వస్తుందండి ఈ శారీస్ అన్ని కూడా చూస్తుంటే. సో లేబర్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కదా ఈచ్ అండ్ ఎవ్రీ శారీ. ఇంత ఈ శారీస్ చేయడానికి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కావాలి, నార్మల్ రెగ్యులర్గా చేసిన వాళ్ళు చేయలేరు. ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేశాక చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ఈ శారీ మళ్ళీ మేము యూజ్ చేయలేం. సో మేము సెలెక్ట్ చేసుకునే ఆర్టిస్ట్ దగ్గర నుంచి చాలా కేర్ తీసుకుంటాం. ఓకే, అండ్ కలర్స్ ఎలాంటివి జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మీరు? డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే బ్రైట్ కలర్స్ అవి చాలా లుక్ వైజ్ గ్రాండ్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్లెయిన్ శారీస్ సింపుల్గా ఉంటాయి కాబట్టి
లైట్ కలర్స్ ఇస్తే మనం వేసుకుంటే ఆ లుక్ రాదు. సో మేము ఎక్కువ ప్రిఫర్ చేసేవి డార్క్ కలర్స్. ఓకే. సో ఇందాక మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఆఫ్ వైట్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ మీరు అలా చెప్పుండకపోతే కనుక అంటే కాన్సెప్ట్ చూడంగానే ఎలా అనిపిస్తుంది అంటే జనరల్గా అయితే ప్లెయిన్ వైట్ కలర్లోనే తీసుకొని తర్వాత డైయింగ్ అనేది చేస్తారేమో అని. సో ఇది అవుట్ అండ్ అవుట్గా మీరు హ్యాండ్ పెయింటింగే వేస్తున్నారు కాబట్టి ఈ కలర్ వేరియేషన్ కూడా మీరు హ్యాండ్ పెయింటింగ్లోనే వేరియేషన్ చూపిస్తాం. ఓకే ఓకే. ఈ కాన్సెప్ట్ వచ్చి ఈ సారీ మీద మోడర్న్ ఆర్ట్ తీసుకున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రిక్ పెయింటింగ్స్ యూస్ చేసాము, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ యూస్ చేసాము, అండ్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ యూస్ చేసాము దీని మీద. సో పళ్ళులో మాత్రమే చూస్తూ ఉంటే కనుక మనకి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయండి. గ్రీన్ అని, బ్లూ అని, అలాగే ఎల్లో నుంచి కొంచెం లైట్ డార్కర్ షేడ్స్ ఆఫ్ ఎల్లో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మనకి మిగతా బాడీ అంతా కనుక చూస్తూ ఉంటే బ్లూలోనే ఓన్లీ బ్లూ ఫ్యామిలీలోనే తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ కలర్ జనరల్గా అయితే కనుక పార్టీస్కి దానికి లేడీస్ జనరల్గా ప్రిఫర్ చేసే ఈదర్ పింక్ ఆర్ బ్లూ కాబట్టి ఇలాంటి కలర్స్ చూడంగానే డెఫినెట్గా చాలా అంటే అట్రాక్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ దీని మీదకి థీమ్ని కూడా మనకి ట్రెడిషనల్ థీమ్ తీసుకోకుండా కొంచెం మోడర్న్ ఆర్ట్ని తీసుకోవడం వల్ల కూడా దీనికి శారీ మరింత లుక్ వచ్చిందేమో అని చెప్పుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో దీనికి ఎంత టైం పడుతుంది అంటారు డిజైన్ చేయడానికి? ఏ సారీకైనా మాకు నార్మల్గా 4 to 5 weeks పడుతుందండి. ఈ సారీ కాన్సెప్ట్కి వస్తే మళ్ళీ జామెట్రిక్ పెయింటింగ్ అండ్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్తో చేసాము. అండ్ పళ్ళు పార్ట్ వచ్చి ఇలా వస్తుంది అండ్ సారీ వచ్చి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఓకే. సో చూస్తున్నారు కదండి, పళ్ళులో ఏమో టోటల్గా మనకి డిజైన్ ఇచ్చేసారనమాట. డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు అండ్ బ్లాక్స్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారనమాట. అంటే ఫిక్స్డ్ బ్లాక్ లాగా కాకుండా మనకి డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అదే మనం మిగతా బాడీ పార్ట్లోకి వచ్చేసి షోల్డర్ నుంచి బాడీ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ తీసుకున్నారండి. అంటే మనకి ఆల్మోస్ట్ నీస్ వరకు అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు. నీస్ నుంచి కింద టోస్ వరకు వచ్చేసరికల్లా మనకి ఈ విధమైన డిజైన్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ప్లీట్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ పళ్ళులో వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి కూడా చూడొచ్చు అనమాట. సో స్వప్న గారు, మీరు దగ్గరుండి ఇలాంటివి డిజైన్ చేయిస్తూ ఉంటారా? దగ్గరుండి డిజైన్ చేయించిన కాన్సెప్ట్ గురించి, కలర్ ప్యాటర్న్స్ గురించి అన్నీ కూడా నా ఐడియాస్ అన్నీ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను ప్రొఫెషనల్ డిజైనర్తో వర్క్ చేస్తున్నాను. ఆయన ఐడియాస్ నా ఐడియాస్ మిక్స్ చేసి ఇస్తాం. ఓకే ఓకే. మరి మీ వర్క్షాప్ గురించి చెప్పండి. ఎక్కడుంది వర్క్షాప్? అంటే ఎంతమంది ఆర్టిస్ట్స్ ఉన్నారు మీ దగ్గర? మా వర్క్షాప్ కల్కట్టాలో ఉన్నది అండ్ 40 ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నారు మా దగ్గర. ఓకే. అంటే జనరల్గా మంత్లీ మనకి ఎంత ప్రొడక్షన్ జరుగుతుందంటారు మీరు? మంత్లీ మాకు ఇయర్లీ ఒక 350 to 400 ప్రొడక్షన్ జరుగుతుంది. డిఫరెంట్ డిజైన్స్, సింపుల్ అయితే ఏంటి అండ్ కాంప్లికేటెడ్ పెయింటింగ్స్ అయితే ఏంటి, ఓవరాల్గా 400. ఇది ట్రెడిషనల్ కాన్సెప్ట్తో తీసుకున్నాము, కృష్ణుడు. అండ్ దీనికి మోడర్న్ ఆర్ట్ మా ఓన్ స్టైల్లో చేసి అండ్ బ్లూ కలర్ తీసుకున్నాము. సో కృష్ణుడు అనగానే జనరల్గా బ్లూ కలర్లో ఉంటాడు అనేది మనం మూవీస్ చూసి కానీ అలా ఒకటి ఫిగర్ అవుట్ చేసుకున్నాం కాబట్టి సో ఆ కలర్లో తీసుకున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంటుంది అనమాట. మధ్యలో ఇలాగా ఈ ఒక లీవ్స్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అటు పక్కన చూస్తుంటే కనుక మనకి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ లాగా అలా ఏవైతే తీసుకున్నారో ఇదంతా కూడా కాంట్రాస్ట్ కలర్ అనగానే ఓన్లీ వైట్ కలరే యూజ్ చేశారండి, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయకుండా. సో టోటల్గా మనం చూస్తున్నా కూడా మధ్యలో వచ్చేసి డార్క్ బ్లూ కలర్నే మనకి యాష్ కలర్ ఫీల్ ఇచ్చారనమాట. మిగతా అంతా కూడా మనకి బ్లూ కలర్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో కొత్తగా ఇంకా వేరే ఏం కలర్స్ కనిపించకుండా మధ్యలో మెడలోకి జ్యువెలరీ అనగానే అగైన్ ఆ గోల్డ్ టచ్ లాగా ఇవ్వడం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది అంటారా? శారీ అంతా ప్లెయిన్గా వస్తుంది, పళ్ళు ఒక పార్టే అండ్ కృష్ణుడు వచ్చేసారు అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఇందాక నుంచి చెప్తున్నట్టు మీ పర్టికులర్గా ఈ శారీస్ అన్నీ కూడా ఏంటంటే సింగిల్ పళ్ళు వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా మనం ఫ్లాంట్ చేయొచ్చు అనమాట శారీని. అండ్ దాని మీద ఉన్న వర్క్ని కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఈ శారీ డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ అండ్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. టోటల్ శారీ అంతా కూడా అబ్స్ట్రాక్ట్ అండ్ కాంట్రాస్ట్ పెయింటింగ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చి
కాంట్రాస్ట్ కలర్. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇంతవరకు మనం చూసిన శారీస్ అన్నీ కూడా ఓన్లీ పళ్ళు పాటలో హెవీగా డిజైన్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర మనకి లైట్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, మిగతా అంతా కూడా శారీని మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు కదా. బట్ ఈ పర్టికులర్ శారీలో ఆ విధంగా ఇవ్వకుండా మనకి పళ్ళులో ఎంతగా అయితే మైల్డ్గా వర్క్ ఇచ్చారో త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి వర్క్ అనేది కొంచెం కొంచెంగా కనిపిస్తూనే ఉంటుందండి. అండ్ టోటల్గా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అనేది డిజైన్ చేశారనమాట. సో స్వప్న గారు, మీ దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి ఈ ఆర్టిజన్స్ అనేవాళ్ళు ఎలా వర్క్ చేస్తూ ఉంటారు? అంటే పెయింటింగ్ అనగానే కూర్చొని అంటే ఒకళ్ళు ఒక సైడ్ నుంచి చేస్తుంటే ఇంకోళ్ళు ఇంకో సైడ్ నుంచి చేయడం అంటే ఏ విధంగా జరుగుతుందో కొంచెం చెప్పండి. ఇనిషియల్గా ఇది డిజైన్ అనేది మా డిజైనర్ ఫస్ట్ ప్లాన్ చేస్తారు, ఆయన ఉత్పల్ ఘోష్. నెక్స్ట్ ఆర్టిస్ట్కి గైడ్ చేస్తారు. ఒక ఆర్టిస్ట్ ఒకే సారీ మీద వర్క్ చేయాలి. సో డిఫరెంట్ ఆర్టిస్ట్ ఒక సారీ మీద మేము వర్క్ చేయించాం. ఎందుకంటే డైరెక్ట్గా సారీ మీద పెయింట్ చేయడం వల్ల ఆర్టిస్ట్ ఇద్దరు ఆర్టిస్ట్ వర్క్ చేస్తే పెయింటింగ్ స్టైల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో సింగిల్ సారీ సింగిల్ ఆర్టిస్ట్ వర్క్ చేస్తారు. ఓకే, అంటే ఈ పెయింటింగ్ అనేది మనకి ఏ విధంగా అంటే ముందరగానే రఫ్గా ఒక పెన్సిల్ స్కెచ్ వేసుకొని డైరెక్ట్గా వేస్తారా? ఆ తర్వాత ఏ విధంగా చేస్తారు? రఫ్ స్కెచ్ కానీ ఏమీ వేయము. ఇది కేవలం లైక్ కెన్వాస్ పెయింటింగ్ అన్నమాట. కెన్వాస్ పెయింటింగ్ ఎలా చేస్తామో శారీని మేము కెన్వాస్ పెయింటింగ్ స్టైల్లో తీసుకుని బోర్డు మీద ఫిక్స్ చేసి అండ్ డైరెక్ట్గా పెయింటింగ్ చేసేస్తాం దాని మీద. ఓకే, మరి స్వప్న గారు, మీ దగ్గరున్న శారీస్ చూపించడమే కాకుండా వాటిని ఏ విధంగా పెయింట్ చేస్తూ ఉంటారు అండ్ మీ వర్క్షాప్ గురించి కూడా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి చూసారు కదండి, స్వప్న గారి దగ్గర ఉన్న బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింటింగ్ కలెక్షన్. ఈ కలెక్షన్ మీరు కూడా చూడాలి అనుకుంటే స్టూడియో 6 yards అని ఫేస్బుక్లో సెర్చ్ చేయొచ్చండి. మరి ఇది ఇవాళ హలో లేడీస్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.